కన్యా రాశి వారికి వస్తే గనక సప్తమ స్థానంలో ఏర్పడుతుంది. ఎదుట మనిషి అంటే మనకు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేది మనిషి కానీ, వ్యాపారం కానీ, కుటుంబం కానీ, వ్యవహారాలు కానీ ఇవన్నీ చూస్తుంటాం. మరి ఈ సప్తమ స్థానంలో ఇన్ని గ్రహాలు కలయిక ఉంది కాబట్టి సప్తమ స్థానంలో ముఖ్యంగా కొత్త పరిచయాలు అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. షష్టగ్రహ కూటం వల్ల కొత్త పరిచయాలు వస్తాయి. తర్వాత ఒక రంగంలో వీళ్ళకి పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒక రంగం ఎంచుకుంటారు, తద్వారా ఒక నావ దొరికింది, ఇంతకాలం కష్టపడ్డాము మేము, నావ దొరికింది, దాన్ని పట్టుకొని ఏలాడదాం అనుకుంటారు. కానీ ఇక్కడ శని కూడా ఉన్నాడు సప్తమంలోనే. ఎంతో కష్టపడితే తప్ప నావను పట్టుకుని ఎదలేరు. కాబట్టి అది జాగ్రత్తగా ఎంచుకోండి మార్గాన్ని. ఒక వై జంక్షన్ ఉంటుంది, ఆ వై జంక్షన్లో ఎటు పోవాలో అర్థం చేసుకోండి. 2 రోడ్లు బాగా ఉంటాయి, ఎటు పోవాలో అర్థం కాదు, ఒక మధ్యలో ఉంటాం. కానీ ఇదే మీ కరెక్ట్ సమయం ఈ కన్యా రాశి వారికి. ఎంచుకునే మార్గాన్ని బట్టి మీ యొక్క రావడం అనేది మీకు ఫ్యూచర్ అనేది ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా షష్టగ్రహ కూటమి ఏదైతే ఉందో వీళ్ళకి శుభ అశుభ 2 ఫలితాలు ఉన్నాయి. మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. అంటే ఇక్కడ సప్తమంలో శుక్రుడు కూడా యోగకారకుడుగా ఉండడు న్యాచురల్గా గోచారంలో. అంటే ఏ గ్రహం యోగించట్లేదు సప్తమంలో. ఉన్న 6 గ్రహాలు ఒక చంద్రుడు తప్పించి, చంద్రుడు కూడా క్షీణ చంద్రుడు ఒక రకంగా చూసుకుంటే. మరి పరిస్థితి ఏంటంటారు? ఇక్కడ మీరు ఇంకో విషయం చూడాల్సిన విషయం ఏంటంటే, ఎంతో షష్టగ్రహ కూటం ఉన్న జన్మాన్ని గురువు చూస్తున్నాడు. ఇక్కడ కన్యారాశిని గురువుని చూస్తున్నాడు పంచమ దృష్టితో. అంటే అన్ని తమాయించుకొని నిలబెట్టిస్తాడు, ప్రశాంతంగా ఆలోచిస్తాడు. ఎంతమంది ఎన్ని చెప్పినా, ఎన్ని బాణాలు వేసినా కూడా వీళ్ళు ప్రశాంతంగా ఆలోచన తత్వంలో ఉంటారు. కారణం ఏంటంటే గురువు పంచమాన్ని చూస్తున్నాడు ఇక్కడ. అంటే ఎదుటి వారి నుంచి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వీళ్ళు తట్టుకొని నిలబడగలరు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎంతమంది ఎన్ని మాటలన్నా నన్ను కాదు అనుకుని వెళ్ళిపోతారు, కానీ దాన్ని పట్టుకుని ఎలాడరు. కారణం ఏంటంటే గురువు మంచి రిజల్ట్. అంటే మనకు గురువు అనుగ్రహం పరిపూర్ణంగా శుభగ్రహం అనుగ్రహిస్తున్నారు ఇక్కడ. శుక్రవారం రుజ్జు మార్గంలోకి వచ్చాయంటే సప్తమ దృష్టితో చూస్తుంటాడు. అంటే 2 శుభగ్రహాలు యోగాన్ని ఇస్తున్నాయి కన్యని. కాబట్టి కన్యకి బ్యాలెన్స్ అయిపోతుంది అంటారు. 50-50 రిజల్ట్ అని చెప్పచ్చు. అంత అధ్వానంగా ఉండే పరిస్థితి కాదు, 50 రిజల్ట్స్. వీరు ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? ఎవరిని ఆరాధిస్తే బాగుంటుంది? అయితే వీళ్ళు ఈ శని సప్తమంలోకి వస్తున్నప్పుడు ఈశ్వరారాధన చేయటం అనేది మంచిది. తర్వాత వెంకటేశ్వర స్వామికి కానీ, కలియుగ వరదుడు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం, 7 శనివారాల వ్రతాలు కానీ, అయితే వెంకటేశ్వర స్వామి గుడికి తరచుగా వెళ్ళి ప్రదక్షిణాలు చేయటం, స్వామికి ఏదైనా నైవేద్యాలు సమర్పించటం, పూలమాలలు కానీ, తులసి మాలలు కానీ అలా వేయటం. అందులో సహజంగా జన్మాష్టాధిపతి బుధుడు కూడా విష్ణుమూర్తి కారకుడు కాబట్టి విష్ణు దేవాలయాలకు వెళ్ళడం, విరివిగా ఏదైనా ప్రీతిగా విష్ణుమూర్తికి నైవేద్యాలు చేసి ఇవ్వటం, అలంకరణాల్లో పాల్గొనటం. అంటే స్వామికి ఏదైనా అలంకరణ సేవ ఉందనుకోండి, అలంకరణ కట్టడం, అలా చేయటం వల్ల కన్యా రాశికి చాలా అద్భుతంగా బాగుంటుంది. దానాల విషయానికి వస్తే ఎటువంటి దానాలు? పెసర్లు దానం చేయటం మంచిది. పెసర్లని అట్లానే ఈ యొక్క నువ్వులు, పెసర్లు నువ్వులు 2 ఏదైనా కూడా ఆవుకు పెట్టడమా, దానా ఇవ్వడమా, లేదా బ్రాహ్మడికి దానం చేయటము, అలా చేసుకోవటం మంచిది.